హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో డైఎలక్ట్రిక్ మెటీరియల్స్లో క్లాషెస్ మొసాటి రిలేషన్ని చూద్దాం. క్లాషెస్ మొసాటి రిలేషన్ అమ్మ, ఈ ఈక్వేషను డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎప్సిలాన్ ఆర్కి పోలరైజబిలిటీ ఆల్ఫాకి ఉన్న రిలేషన్ని చూపిస్తుంది. మనకి డైపోల్ మూమెంట్ మ్యూ ఈక్వల్ టు మనకి ఈక్వేషన్ తెలుసు, ఆల్ఫా ఇంటూ ఏ. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్కి మనం డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి పర్ యూనిట్ వాల్యూమ్, దాన్ని పోలరైజేషన్ అంటారు. పోలరైజేషన్ ఈక్వల్ టు ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ తీసుకుంటే పి ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆల్ఫా ఈఐగా తీసుకుంటాం. ఇక్కడ ఈఐ అంటే ఇంటర్నల్ ఫీల్డ్స్ ఇన్ సాలిడ్స్. ఆల్రెడీ మనకి ఈఐకి ఈక్వేషన్ తెలుసు, ఇంటర్నల్ ఫీల్డ్స్ ఇన్ సాలిడ్స్ టాపిక్లో చూసాం. ఈఐ ఈక్వల్ టు ఈ ప్లస్ పి బై 3 ఎప్సిలాన్ నాట్. ఇక్కడ పోలరైజేషన్లో ఈక్వేషన్ నెంబర్ 1లో మనం ఈఐ ఈక్వేషన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, పి ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆల్ఫా ఇంటూ ఈ ప్లస్ పి బై 3 ఎప్సిలాన్ నాట్. దీన్ని మల్టిప్లై చేస్తే ఎన్ ఇంటూ ఆల్ఫా ఇంటూ ఈ ప్లస్ ఎన్ ఇంటూ ఆల్ఫా ఇంటూ పి బై 3 ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు పి టర్మ్స్ రెండు ఒకవైపు తీసుకొచ్చామనుకోండి, పి మైనస్ n into alpha into p by 3 epsilon naught, that's equal to n into alpha e. p కామన్ తీసామనుకోండి, 1 minus n into alpha by 3 epsilon naught, that's equal to n into alpha e వస్తుందమ్మా. ఇక్కడ చూడండి, ఈ p ఈక్వల్ టు ఏమవుతుంది, n into alpha into e by 1 minus n into alpha by 3 epsilon naught అయింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. మనకి ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ డికి, ఈకి, పోలరైజేషన్ వెక్టార్ పికి ఉన్న రిలేషన్ తెలుసు. డి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ ప్లస్ పి. ఇక్కడ డి డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అమ్మా. డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ ఏంటంటే డెఫినేషన్ మనకి ప్రోడక్ట్ ఆఫ్ పర్మిటివిటీ ఆఫ్ మీడియం టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇప్పుడు పర్మిటివిటీ ఆఫ్ మీడియంని ఈ విధంగా కూడా రాయొచ్చు, ఎప్సిలాన్ ఆర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈక్వల్ టు పర్మిటివిటీ ఆఫ్ మీడియం టు ద పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. దీని నుంచి ఎప్సిలాన్కి ఎలా రాయొచ్చు వాల్యూ, ఎప్సిలాన్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్గా రాయొచ్చు. ఇప్పుడు డి ఈక్వల్ టు ఎప్సిలాన్ ప్లేస్లో ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ రాస్తే డి వాల్యూ ఇలా అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 3లో డి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ ఇంటూ ఈ, దట్స్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ ప్లస్ పి. ఇప్పుడు దీని నుంచి పికి ఈక్వేషన్ రాసామనుకోండి, పి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ ఇంటూ ఈ మైనస్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ. దీంట్లో ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ కామన్ తీస్తే ఎప్సిలాన్ ఆర్ -1 అవుతుంది. ఈక్వేషన్ 4 అమ్మా. నెక్స్ట్ ఇక్కడ పి వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 2లో ఉన్న పి వాల్యూని ఈక్వేట్ చేస్తున్నాం. రెండు పక్కల ఈ క్యాన్సిల్ చేశానమ్మా. ఇటువైపు చూడండి, 1 minus n into alpha by 3 epsilon naught. ఇక్కడ డినామినేటర్ల వాల్యూని LHS వైపు తెచ్చాను, n into alpha e by 3 epsilon naught. ఇటువైపు LHS వైపు ఉన్న వాల్యూని ఇటువైపు తీసుకొస్తే డినామినేటర్లోకి వస్తుంది, ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ -1. ఇప్పుడు ఈ సెకండ్ టర్మ్ మొత్తాన్ని రైట్ సైడ్ తీసుకెళ్తున్నాము, n ఇంటూ ఆల్ఫా బై 3 ఎప్సిలాన్ నాట్ ప్లస్ n ఇంటూ ఆల్ఫా బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ -1. రెండిట్లో n ఇంటూ ఆల్ఫా బై 3 ఎప్సిలాన్ నాట్ని కామన్ తీస్తున్నాను. కామన్ తీస్తే మనకి 1 ప్లస్ 3 బై ఎప్సిలాన్ ఆర్ -1 వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు ఎల్సిఎం తీసామనుకోండి, కాన్స్టెంట్ వాల్యూని రాసేసి దీనికి ఎల్సిఎం చేసామనుకోండి, ఎప్సిలాన్ ఆర్ -1 ప్లస్ 3 బై ఎప్సిలాన్ ఆర్ -1 వస్తుంది. 1 ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆల్ఫా బై 3 ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ ప్లస్ 2 బై ఎప్సిలాన్ ఆర్ -1. దీన్ని ఈ విధంగా రాస్తున్నానమ్మా, ఎప్సిలాన్ ఆర్ -1 బై ఎప్సిలాన్ ఆర్ ప్లస్ 2.
ఈ వాల్యూని LHS వైపు తీసుకుంటే n ఇంటూ ఆల్ఫా బై 3 ε0. దీన్ని క్లాషియస్ మొసాటి రిలేషన్ అంటాం. ఇది εr రిలేటివ్ పర్మిటివిటీకి ఆల్ఫా పోలరైజబిలిటీకి ఉన్న రిలేషన్ ని చూపిస్తుందమ్మా. థ్యాంక్ యూ.